మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ పాత ఐడితో పాటు నేను వచ్చినప్పుడు పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయ్యి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో 1500 సీఎం రిలీఫ్ ఫండ్లు నేను అప్లై చేసినాను. అవి ఇవి కలిపి జాయింట్గా తీసుకొని రావడం జరిగింది. దాదాపు ఈరోజు మనము 59,90,000 రూపాయలు ఈ నియోజకవర్గానికి మనం పంచబోతాము. దాంతోపాటు రేపు ఒక 2 మండలాలు, ఎల్లుండి ఒక 2 మండలాలు, మొత్తంగా 600 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంచే కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో కొత్త సగం పాత సగం 2 కలిపి పంచుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది, ప్రజాపాలన అంటే ఏంది అంటే, ఎవరైనా ఏ సామాన్యునికైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చెప్తే ఇదేందో చూడండి చేయండి అనేటువంటి ఒక స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి, ఆ చొరవ ఉన్నది కాబట్టి, ప్రజలంటే ఆ కన్సర్న్ ఉన్నది కాబట్టి మన పాతవి కూడా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగలిగినాయి. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి అవుతాయి. ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి సార్ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా నేను, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరం కూడా మా శక్తి మేరకు, చేతనైనంత మేరకు ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు మా శక్తి మేరకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. ఏ గ్రామాల్లోనైనా ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటే ఎక్కడ పైరవులు గతంలో లాగా, గత ప్రభుత్వంలో లాగా ఎక్కడ కూడా పైరవులు, ఎక్కడ కూడా మధ్యవర్తులు అవసరం లేదు. ఇక్కడ మా సాయి ఉంటాడు, మహేష్ ఉంటాడు, ఇక్కడ మీరు నేరుగా వచ్చేసి మీ సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల్ని ఇక్కడ ఇవ్వచ్చు. వాళ్ళు చెక్ చేస్తారు. ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ తీసుకొని రమ్మంటారు, తీసుకొస్తే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మీకు చెక్కు రాగానే మిమ్మల్ని పిలిపించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు కళ్యాణ లక్ష్మి, గతంలో కళ్యాణ లక్ష్మి అంటే ఎమ్మెల్యేల కాడికి పోయి దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ కాడ చూసి వాళ్ళు దాని మీద సంతకం పెడితేనే ఇచ్చేది. కానీ అట్లా అక్కర్లేదు. ఏ ప్రజాప్రతినిధికైనా ఒక దరఖాస్తును అప్లికెంట్ ఆఫీసర్ కాడు ప్రజాప్రతినిధి పీరియడ్ 5 సంవత్సరాలు, అక్కడ ఉండే ఉద్యోగస్తుని పీరియడ్ ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. ఏ సర్టిఫికెట్నైనా, ఏ పేపర్నైనా సర్టిఫై చేసేటువంటి అధికారం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే ఉంటుంది. మాకు ఇచ్చిన దరఖాస్తును మేము ఫార్వర్డ్ చేయొచ్చు, ఏదైనా కావాల్సింటే లెటర్ ఇవ్వచ్చు, ఏదైనా కావాల్సింటే మా ఫండింగ్ పెట్టచ్చు. ఈ రైటే మాకు ఉంటుంది. కానీ ఈ రైట్స్ ప్రజలకు ఉండేటువంటి హక్కులను కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవాలి, ప్రజలకు ఉండేటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవాలి. ప్రజలు స్వేచ్ఛగా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్ళి అయితే ఫోటో తీసుకొని, ఆ పెళ్లి కార్డు తీసుకొని, వాళ్ళకు ఉండేటువంటి సర్టిఫికేట్స్ తీసుకొని పోయేసి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఆర్ఐఓ ఎవరినో ఎంక్వైరీ చేయించేసి దాన్ని సర్టిఫై చేసేసి ఆర్డీఓకి పంపిస్తాడు. దాని మీద ఆర్డీఓది ఒక సంతకం ఉంటుంది, ఎమ్మెల్యేది ఒక సంతకం ఉంటుంది, ఎంఆర్ఓది ఒక సంతకం ఉంటుంది. ఓ 30-40 అయినాక ఒక పేపర్ మీద పెట్టుకొని తీసుకొని వచ్చేస్తే సంతకం పెట్టేసి పంపించేస్తే అయిపోతుంది. కానీ దాని చుట్టూ ప్రజల్ని తిప్పుకోవటం, దానికోసం ప్రజల్ని నాయకుల చుట్టూ తిప్పుకోవటం అంటే ఇది దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైనటువంటి వైఖరి. మేము గెలిచిన తర్వాత ఎంఆర్ఓలందరూ చెప్పారు,